నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, సాయి ధరమ్ తేజ్ గారు యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో వచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో 3 రోజులకే 50 కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు. 100 కోట్ల క్లబ్ లోకి విరూపాక్ష కూడా వెళ్ళిపోబోతోంది అంటున్నారు కదా. సో అయితే విరూపాక్షకి దిష్టి పోయింది అంటున్నారు. విరూపాక్షకి దిష్టి ఏంటి? అది ఏంటంటే విరూపాక్ష ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి పర్సు ఆ క్రౌడ్లో పడిపోయింది. ఫోన్ పోయిందంట. ఈయన కార్తీక్కి ఫోన్ పోయింది. 2 పోయి గోల పెడుతుంటే అప్పుడు సాయి ధర్మతేజో ఎవరో విన్నారట. పోలండి దిష్టిపోతుంది అని చెప్పారట. సరే సరదాగా అనుకుంటున్నాం, కానీ ఇందులో కొన్ని చెప్పుకోవాల్సిన విశేషాలు ఉన్నాయి. మా సినిమా గురించి కాకుండా సినిమా ప్రారంభం నాడు ఆయన ఫేస్ చేసిన పరిస్థితులు ఏమిటంటే చావు బ్రతుకుల మధ్య ఉండే విధంగా యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నిజంగా ఆయన తాలూకు మేనమామల్లో ఒకే ఒక మేనమామ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. చాలా ఆయన తప్పించి చాలా విలువలాడిపోయాడు అనమాట. ఏదో సభలో కూడా అన్నాడు, ఓ పక్క నా మేనల్లుడు చావు బ్రతుకుల మధ్య ఉంటుంటే దీంతో మీరు రాజకీయాలు చేస్తారా అని చెప్పేసి, ఎలా పడ్డాడు, ఎందుకు పడ్డాడు, తాగి పడ్డాడా, ఊగి పడ్డాడా అని ఈ మాటల మీద చాలా బాధపడి ఆయన చెప్పాడనమాట. దట్ షోస్ అంటే ఏంటి, పవన్ కళ్యాణ్కి సాయి ధర్మతేజ్ మీద ఎంత ప్రేమ ఉందో అది తెలియపరుస్తుంది ఒకటి. రెండవది, ఆ సినిమాలో అంత యాక్సిడెంట్ అయ్యి చచ్చి బతికినప్పుడు కూడా ఆయన చాలా అసలు అంటే ఈ సినిమా చావు బ్రతుకుల మధ్య నేను బ్రతకాలి, బ్రతికి నన్ను నేను నిరూపించుకోవాలి, అలాగే నేను నా తమ్ముడిని మా అమ్మని ఇద్దరిని కూడా చాలా బాగా చూసుకోవాలి అని చెప్పేసి కొన్ని ఆయనే షరతులు పెట్టుకొని షరతులను ఆయనే మీట్ అయ్యి చివరికి ఏంటంటే ఆ సినిమా రేపు అంటే పూర్తయిన తర్వాత చాలా నర్వస్ అయ్యాడట, ఏమవుతుంది, ఎలాగుంటుంది అని చెప్పేసి. కానీ మొట్టమొదటిసారిగా అంటే సాయి ధర్మతేజ్ తాలూకు లైఫ్ టైం కెరియర్లో ఒక రోజు కలెక్షన్ 12 కోట్లు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. 12 కోట్లు అవుతుందన్నమాట. అంటే విశ్లేషకులు చెప్పడం ఏంటంటే ఇది ఈజీగా 100 కోట్లు చేరుతుంది. బహుశా సాయి ధర్మతేజ్ తాలూకు కెరియర్లో ఇది మంచి 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 రిజల్ట్ని తీసుకుంటుంది, ప్రొడ్యూసర్కి కూడా చాలా మంచి లాభాలనే ఆర్జించి పెడుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. రెండవది ఏంటంటే కార్తీక్ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు ఎవరి దగ్గర, సుకుమార్ దగ్గర. ఆయనకి చెప్పకూడని ఏదో కొంచెం హెల్త్ ఇష్యూ ఉందట. అది దాంట్లో ఏమండి ఒక కథ చూడండి, నాకు ఏమి లేదు, నా ఆరోగ్యరీత్యా నేను ఉంటానో తెలీదు, ఒక సినిమాకి డైరెక్షన్ చేసి నేను ఏదో నా కోరిక తీర్చుకుంటానని చెప్పి ఒక కథ చెప్పారట. చెప్తే ఆ కథని ఆయన ఏదో లింకులు బాగాలేవు, కరెక్ట్గా లేదు, ఆ కథలో ఉన్న గ్రిప్ నాకు సరిపోవటం లేదు, ఇంకొక కథ తయారు చేసుకోమంటే ఇంకో కథతో వచ్చారట. ఆ కథే ఈ విరూపాక్ష. తర్వాత ఈ విరూపాక్ష పూర్తయినంత వరకు ఉంటాడా ఉండడా అనేటువంటి భయంతో ఉన్నటువంటి సుకుమార్కి సినిమా ఒక పీక్స్కి వెళ్ళిపోయిందన్నమాట. అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా సాయి ధర్మతేజ్ అంటే చావు బ్రతుకుల మధ్య ఈ సినిమా చేశాడు. అక్కడ సగం దిష్టి పోయింది, అర్థమైందా? చావు బ్రతుకుల మధ్య చేశాడు కదా. ఏదైనా మనకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయన్నమాట. వెళ్ళేసరికి రక్తాన్ని కళ్ళు చూస్తే బాబోయ్ రక్తం కళ్ళు చూసారా, ఇది మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది అంటారన్నమాట. అది ఏమైనా జనవాక్యం అలాగుంటుంది. మరి అంత రక్తాన్ని కళ్ళ చూసి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు కనుక సాయి ధర్మతేజు, ఈ సినిమా ఆయన కెరీర్కే ద బెస్ట్ పిక్చర్ అవుతుందని చెప్పేసి సినీ పరిశీలకుల తాలూకు అంతనా అన్నమాట. మంచివాడు ఎవరు? సాయి ధర్మతేజ్. ఎంత మంచివాడు కాకపోతే తల్లి పెళ్లి చేస్తాడమ్మా చెప్పు. అంత మించి మనం మాట్లాడుకోవద్దు, కానీ తల్లి బాగుండాలి,
తల్లికి ఒక తోడు కావాలి, తల్లి ఆనందంగా ఉండాలి ఎప్పుడు అని చెప్పేసి వయసులో ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి చేశారంటే ఆ ఒక్క కారణం చేత ఆయన ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప మనసు ఉన్నవాడో మనకు అర్థమవుతుందన్నమాట. అందువల్లనే ఆయనకి ఉండవలసిన కష్టాలన్నీ దొరికిపోయి ఇక ముందు సాయి ధర్మ తేజ్కి అన్నీ శుభాలే అని మనం కోరుకుందాం. అండ్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ గారి కష్టం కూడా తెలుస్తుందండి. అవునమ్మా. కొంచెము అంటే బొద్దుగా అయ్యారు, అంటే ఇంతకు ముందు సినిమాల్లో ఉన్నంత ఫిట్నెస్ లేదు. అవునవును. ఎందుకంటే మరి యాక్సిడెంట్ నుండి వచ్చారు, దట్టు చాలా మంది స్కిడ్ అయింది, దెబ్బలు తగిలాయి, హెల్మెట్ ఉంది అనుకున్నారు, కానీ అమ్మో చాలా చాలా ప్రమాదం నుంచి బయటపడి వచ్చాడు. అంటే ప్రమాదం నుంచి అలా భగవంతుడే రక్షించాడు ఆయన, అంతేగాని మామూలుగా చెప్తారు కదా మంచి మనసుకి అన్ని మంచి రోజులే అన్నట్టు. ఆయన మంచితనాన్ని దేవుడు కాపాడాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నాకు చాలా మంచి ఆనందం అనిపించి అట్లాంటి ఆర్టిస్టులు ఉండాలి, రావాలి. పరిగెట్టేటప్పుడు అది తెలిసిపోతుంది మనకు, కొంచెం ఇబ్బంది ఉంది పాపము, అయినా సరే సాధించాలి, లేకపోతే కెరీర్ మళ్ళీ ఆగిపోకూడదు, అదంతా మనకి తెర మీద కనిపించేసింది. ఏమంటారు? కరెక్ట్ అమ్మా. అదంతా కలిసి ఎత్తుకెట్టి చావు బ్రతుకుల మధ్య పోరాటం సాగిస్తూ అఖండ విజయం సాధించాడన్నమాట. అందువల్ల మనం ఈరోజు ఆయన గురించి చెప్పుకుంటున్నాం. మనం ఆయన గురించి రకరకాలు చెప్పుకుంటారు. కొంతమంది ఏమో అయ్యో అంత కలెక్షన్ రాలేదు అంటే ఎప్పుడు నెగిటివ్గా చెప్పుకునే వాళ్ళు నెగిటివ్ చెప్తారు, కానీ అలా కాదు. ఈ తప్పకుండా కూడా వీకెండ్లో సినిమా థియేటర్లన్నీ ఫిల్ అయిపోయాయి అంటే అదొక అర్థం అండి. మండే ట్యూస్డే 11 o'clock షోకి వెళ్తే జనాలు ఎలా ఉన్నారు తెలుసా? నేనే వెళ్ళా 11 o'clock షోకి, మల్టీప్లెక్స్ షోకి. జనాలు ఎట్లా ఉన్నారు తెలుసా? అసలు ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. అదే సినిమా బాగుంటే మాత్రం విరగబడి చూస్తారు. వీళ్ళు కూడా చెప్పారు ట్విస్ట్లు ఎక్కడ మీరు రివీల్ చేయొద్దు, అది పోతుంది అని. అండ్ ఆ బిజిఎం ఉంది, కూర్చోబెట్టింది చైర్లో. కొన్ని అయితే మనకు తెలియకుండా మన కళ్ళ ముందు వెళ్ళిపోయిందా అనిపించిన ఫీల్ వచ్చింది. దట్టు ఆ డైరెక్టర్కి ఇది ఫస్ట్ మూవీ అంటే ఎవ్వరూ నమ్మరు. ఏమంటారు? డిజైన్ అమ్మా. ఎందుకంటే ఆ డైరెక్టర్ అంటే అక్కడ మీకు కొంతవరకు సుకుమార్ తాలూకు స్క్రీన్ ప్లే బాగా పనిచేసిందమ్మా. ఏ కథకైనా కథ కంటే చెప్పే విధానం ప్రధానం. కొంతమంది చెప్తారు కదా, చెప్తే మనం అసలు వినబుద్ధి ఇది మనకి. కానీ కొంతమంది యాక్సిడెంట్ని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది చూసిన దానికంటే చెప్తుంటేనే భయంకరంగా ఉంటుంది, వెలువెల్లాడిపోతాం అన్నమాట. అంటే చెప్పే విధానం గొప్పదైనప్పుడు, అది సుకుమార్ అయినప్పుడు డెఫినెట్గా సగం సక్సెస్ సుకుమార్దే. తర్వాత కార్తిక్ కూడా మంచి టెక్నీషియన్, నా సినిమాని చాలా బాగా ప్రొజెక్ట్ చేశాడు. అంటే కొత్త వారంలో కార్తిక్ మంచి డైరెక్టర్గా మనం నమ్మొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.